రోడ్డు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్ త్వరలోనే బ్యాట్ పట్టి క్రీజ్లో అడుగుపెట్టనున్నాడు. ఏడాదికి పైగా విరామం తర్వాత తిరిగి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వెల్లడించారు. పంత్ ఆడటం పక్కా అని తెలిపాడు. అయితే వచ్చే సీజన్లో అతడు కెప్టెన్సీ బాధ్యతలు చేపడతాడా, వికెట్ కీపింగ్ చేయగలడా అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. 2022 డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ అదృష్టం కొద్దీ బతికి బయటపడ్డాడు. తన కారు మంటల్లో దగ్ధం కాగా పంత్ అందులో నుంచి దూకేశాడు. ఈ క్రమంలో పంత్ మోకాలు 180 డిగ్రీలు పక్కకు తిరిగింది. దీంతో లిగమెంట్ సర్జరీ నిర్వహించాల్సి వచ్చింది. మొదట డెహ్రాడూన్ లో పంత్ కు చికిత్స అందించారు. తర్వాత ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్ కు తరలించి సర్జరీ చేశారు. దాదాపు 40 రోజుల పాటు హాస్పిటల్ కే పరిమితమైన పంత్ కోలుకోవటానికి చాలా సమయం పట్టింది. ఓ దశలో తాను బతకనని పంత్ భావించాడట. నా టైం ముగిసిపోయిందని అనుకున్నట్లు పంత్ చెప్పాడు. ఒకవేళ పంత్ కోలుకుండా క్రికెట్ ఆడటం కష్టమేనన్నంతగా గాయాలయ్యాయి. అయితే పట్టుదలతో కోలుకున్న పంత్ మెల్లగా ఒక్కో అడుగేస్తూ మళ్లీ మామూలు మనిషి అయ్యాడు. ఇది తనకు పునర్జన్మేనని పంత్ అంటున్నాడు. కష్ట సమయంలో రిషబ్ పంత్ కు బీసీసీఐ, ఢిల్లీ ఫ్రాంచైజ్ అండగా నిలిచాయి. పంత్ ఆడలేకపోయినా కాంట్రాక్ట్ ప్రకారం 5 కోట్ల ప్యాకేజ్ అందిస్తామని బీసీసీఐ అప్పట్లోనే ప్రకటించింది. అతడి చికిత్సకయ్యే ఖర్చు మొత్తాన్ని భరించింది. ఐపీఎల్ శాలరీ కూడా అతడికి లభించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడే మ్యాచ్లకు పంత్ వచ్చి ఎంకరేజ్ చేసేవాడు. పంత్ బాధపడకుండా, మానసికంగా కుంగిపోకుండా ఢిల్లీ యాజమాన్యం అన్ని విధాలా అండగా నిలిచింది. టీమిండియాలో పంత్ లేని లోటు టెస్టుల్లో స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా WTC ఫైనల్లో పంత్ ఆడి ఉండుంటే ఫలితం మరోలా ఉండేదనేది చాలా మంది అభిప్రాయం. గతంలో ఆస్ట్రేలియా గడ్డ మీద పంత్ ఒంటి చేత్తో భారత్ను గెలిపించడమే దీనికి కారణం.